పింఛన్లు ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఒక్కటే ఇవ్వట్లేదు. చనిపోయినటువంటి వాళ్ళ పెన్షన్‌లు వాళ్ళ భార్యలకి ఇస్తున్నామన్నటువంటిది స్పౌస్ పెన్షను. అట్లా ఈ మధ్యన వితంతు పెన్షన్ అని చెప్పారు. ఇప్పుడు 'ఆంధ్రజ్యోతి' రాసుకొచ్చింది మనం గాదు. 'ఆంధ్రజ్యోతి' సిటీ ఎడిషన్‌లో టచ్ చేసింది. పింఛన్లు, ప్రదక్షిణలు, ఎదురుచూపుల దరఖాస్తులు అంటూ అర్హత ఉండి ఏ ఆసరా లేని వృద్ధులు, ఒంటరి వితంతు మహిళలు, దివ్యాంగులు ప్రభుత్వ సాయం కోసం కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నూతన ప్రభుత్వంలో తమ గోడు వింటుందని ఆశించిన వేలాది మందికి 2 ఏళ్లుగా నిరాశలోనే ఉన్నారు. మొత్తం మీద అటు ఇటుగా 3.5 ఏళ్లుగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలోని వేలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కొత్తగా పింఛన్లు అందక అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అర్హులైన వాళ్ళు వినతి పత్రాలతో కార్యాలయాల నేతలు కార్యాలయాల చుట్టూ కాళ్ళెరిగేలా తిరుగుతున్నారు. పింఛన్లు ఇప్పించాలని పలువురు ప్రభుత్వ కార్యాలయ క్రమాల్లోనూ, ప్రజాప్రతినిధులు చేపట్టే కార్యక్రమాల్లోనూ ఆర్జీలతో బారులు తీరుతున్నారు. దరఖాస్తులకు అవకాశం అదిగో ఇదిగంటూ కాలయాపన కాలక్షేపంతో సరిపెడుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కొత్త పింఛన్ల వ్యవహారంలో నిరీక్షణ తప్పట్లేదు. ప్రభుత్వం మారి 2 ఏళ్ళు అవుతున్న ఊసేకరు కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్రీజింగ్లోనే వెబ్సైటు దరఖాస్తు ప్రక్రియకు అవకాశం లేక అర్హులు అసంతృప్తి. మళ్ళీ తెలుగుదేశం ఫీల్ అవుతుందని 3.5 ఏళ్ళని రాశారు. లాస్ట్ జగన్ దిగిపోయే ముందు 3 నెలల ముందు కూడా ఇచ్చారు కొత్త పింఛన్లు. ఇవ్వడం ఆపేసింది ఈ 2 ఏళ్లలో. మళ్ళీ ఇందులో ఫీలింగ్ కాకుండా ఈ దిక్కుమాలినటువంటి కవరింగ్ అనమాట.